అధ్యాయము 4వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి నిర్మల గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడు తన వాక్యం దీవించునుగా. అందరం తల్లు వంచుకున్నట్లయితే వాక్యము నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి మరి సుజాతమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తలలంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, పైన మంగళవారం మొదలుకొని మంగళవారం వరకు నా ప్రభువ కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, బద్ధకంగా పని చేయవాడు నశించును, శ్రద్ధగా పని చేయవాడు ఐశ్వర్యవంతుడని సెలవిచ్చినట్టు ప్రభువా, మేము శ్రద్ధ కలిగి ఉన్నామా, బద్ధకంగా ఉన్నామా మీకు మేము పరీక్షించుకున్నట్టుకు నీ కృప చూపించమని అడుగుతున్నాం యేసయ్యా. తండ్రి, నీ పిల్లలు ఇంతవరకు పాటలతో స్తుతించి ఘనపరిచాం ప్రభువా. ఈ దాసురాలు వాక్యం ఇస్తుండగా చిలవ చెంత మరుగుపరుచుకొని ఆమె నోటి బుర్రగా ఉండి వారితో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. వినిచున్న ప్రతి బిడ్డలకు వినగల చెవులను గ్రహింప మనసును మాకు సంఘమంతటికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే శ్రద్ధ గలవారై ఉండుడి, వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈ యొక్క స్త్రీల ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం ఏమిటి అంటే వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి. నిజంగా ఆ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. రాత్రికాల వేళలో దేవుడు నీ నాతో మనందరితో కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదివి వినిపించండి. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చాలండి. బద్ధకము అనగా అశ్రద్ధ, బద్ధకము అనగా సోమరితనము, బద్ధకము అనగా నిర్లక్ష్యము అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. బద్ధకముగా పని చేయువాడు, ఆడ పని చేయువారు అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు. బద్ధకముగా పని చేయువాడు ఏమవుతాడంట? దరిద్రుడవుతాడంట. శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో నిర్లక్ష్యతతో పని చేసే వారందరూ కూడా దరిద్రులగును అని లేఖనములలోనే మనం చేస్తున్నాం. అందుకోసమే ఈ అశ్రద్ధ, ఈ బద్ధకము, దరిద్రత దేనికి కారణం అంటే సిగ్గుకు కారణముగా ఉంటుంది. నిజంగా దరిద్రత వస్తుందా లేదా? ఈ దరిద్రత వచ్చినప్పుడు లోకంలో ముఖం ఎత్తుకొని తిరగలేమండి. ఈ నిర్లక్ష్య జీవితము మనలో ఉన్నప్పుడు లోకంలో మనము మరి తిరగలేనిటువంటి వారిగా ఉంటాం. అయితే ఇది సిగ్గుకు కారణము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ జ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు గారు చాలా చక్కగా తెలియచేస్తాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ బద్ధకము గురించి జ్ఞాని అయిన సొలొమోన్ గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నట్లు కూడా
మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఒకసారి చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము స్థిరపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకొంచెము నిద్రించదనని, ఇంకొంచెము కునికిదనని, కొంచెం చేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రత నీ యొద్దకు వచ్చును. సోమరిగా ఉంటే దరిద్రము మన యొద్దకు వస్తుంది అని జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల వేళలో ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు కూడా వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలో లేఖనములలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. సోమరిలాగా ఉండకూడదండి. అందుకోసమే సోమరి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. వెళ్ళిన తర్వాత ఏం చేయాలంట? వాటి నడతలను జాగ్రత్తగా కనిపెట్టేవాడాలంట. అయితే వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు. అయినా కూడా అవి ఎలా ఉంటాయి? క్రమముగా జీవిస్తాయండి. కానీ మనకు ఇంట్లో న్యాయాధిపతులు ఉన్నారా లేదా? విచారణకర్తలు ఉన్నారు, కానీ క్రమమైనటువంటి జీవితము లేదండి. నిజంగా ఎంత చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకునే వారిగా. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, అంత మాత్రమే కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకుందువు? నువ్వు ఎంతసేపు పండుకుంటావు? ఎప్పుడు నిద్ర లేచెదవు? సోమరిగాడు అంటున్నాడు, ఇంకొంచేపు నిద్రించేదను, కొంచేపు ఏం చేశాను? కొనికెదను, కొద్దిసేపు చేతులు ముడుచుకొని పరుండేదనట. నిజంగా యంత్రం వినిపిస్తూ ఉంటే కూడా తెల్లవారుజామున మనం ఏం చేస్తామండి? ఇంకొద్దిసేపు ఉండిపోదాంలే, ఇంకొక పాట పాడిన తర్వాత పోదాంలే, నిజంగా కొద్దిసేపు పడుకొని పోదాంలే, ఇంకొద్దిసేపు ఉండిపోదాంలే అంటుంటాం. నిజంగా ఆ రీతిగా ఉండకూడదు. సోమరితనము మనలో ఉంటే దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యము మన యొద్దకు వచ్చును. ఈ దారిద్రత దేనికి కారణం అంటే సిగ్గుకు కారణముగా ఉంటుంది. కనుక నువ్వు సిగ్గు నొందకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగినటువంటి బిడగా ఉండాలి అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే కనుక దేవుని పిల్లలు దేని విషయం అక్కడ రెండో లైన్ను మనం జ్ఞాపకం శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ప్రతి పనిలోనూ శ్రద్ధ కలిగి ఉండాలంట. పరిచర్యలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలంట. కుటుంబ విషయాల్లో కూడా చురుకుదనము కలిగి శ్రద్ధ కలిగి జీవించాలంట. నిజంగా పనిలో శ్రద్ధ ఉందా అండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్యలో శ్రద్ధ ఉందా అండి? మనకిచ్చినటువంటి పరిచర్య బాధ్యతను బట్టి మనము శ్రద్ధ గల వారముగా ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే కూడా ప్రభు పరిచర్య విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలి అని ప్రభు నామంన అంత మాత్రమే కాకుండా కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలంట. నిజంగా మనం ఎప్పుడైతే చురుకుదనం కలిగి ఉంటామో అప్పుడు ఐశ్వర్యవంతులముగా మారుతాం. పరిచర్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రత మన యొద్దకు వస్తుంది. ఆ దరిద్రత వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఉంటుంది. గనక మనమందరము కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధ గలటువంటి వారముగా ఉండాలి. వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలో ఒక్కసారి లేఖన భాగముల ద్వారా తెలియజేస్తానండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మొదటి 2 వచనాలను ఒకసారి చదవండి. కాబట్టి
మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి. చాలండి. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమును కాపాడుట యందు శ్రద్ధ గలవారంగా ఉండాలంట. నిజంగా వాక్యము పట్ల శ్రద్ధ ఉందా అండి? ఈరోజు స్త్రీల ఆరాధన కూడికంటే ఎంతవరకు శ్రద్ధతో దేవుని మందిరంలోకి వచ్చారండి? ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇళ్ళ దగ్గర నిర్లక్ష్యం, సోమరితనం, ఇంకా వెళ్దాంలే, ఇంకొసేపు ఉండి వెళ్దాంలే, కానీ సమయం ఉండగానే ఏం చేసుకోవాలండి? కానీ చాలామంది ఏం చేస్తున్నారు? సమయాన్ని దుర్వినియోగము చేసుకునే వారిగా ఉంటున్నారు, సమయాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు. సమయము పోయిన తర్వాత ఎంత గోజాడినా కూడా రాదండి. నిజంగా సమయం ఉండగానే అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. అందుకోసమే ప్రతి స్త్రీ కూడా దేవుని వాక్యము యందు శ్రద్ధ కలిగినటువంటి బిడ్డగా ఉండాలంట. నిజంగా దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగినటువంటి వారిలో ఒకరిని మాత్రము గుర్తు చేయండి. ప్రతి స్త్రీ, ఈ నాలుగు వాక్యములను చెప్తాను, 4 స్త్రీలను గుర్తుకు చేస్తానండి. మొట్టమొదటిగా దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగి ఉండాలంట. ఎవరు దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగి ఉన్నారు? వెరీ గుడ్. మరియా మార్తలు యేసు ప్రభుల వారిని ఇంటికి ఆహ్వానించారు. అయితే మార్త ఏం చేసింది? అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ మరియా ఏం చేసింది? ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన చెప్పు బోధను హృదయపూర్వకముగా విన్నదండి. నిజంగా అందుకోసమే అది ఆమె యొద్ద నుండి మార్త గొనుగుతుంది, సనుక్కుంటుంది పని భారము వల్ల, కానీ అవసరమైనది గ్రహించలేకపోయిందండి. మనం కూడా పని భారం వల్ల ఇంట్లో గొనుక్కుంటున్నామేమో, సనుక్కుంటున్నామేమో, మరి అనేక విధాలుగా మనము నసుక్కుంటున్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. కానీ ఏది అవసరము అంటే దేవుని వాక్యము ఎంతో అవసరమండి. ఆయన వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యమే నీ జీవితాన్ని వెలుగులోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను అందరి ఎదుట సాక్షిగా నిలబెడుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే వాక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలవారముగా ఉండాలి. దేవుని వాక్యము వినుట యందు కూడా శ్రద్ధ గలవారముగా ఉండాలి. మరియా దేవుని వాక్యము వినుట యందు శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఈనాడు నువ్వు శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో ఉండవు, కానీ దేవుని వాక్యము వినలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఉన్నావు, దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఉన్నావు, దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఉన్నావు, హృదయంలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు. కానీ ఇలా నీ జీవితము దేనికైనా ప్రయోజనకరంగా ఉంటుందా? దేనికి కూడా ఎప్పుడైతే నువ్వు మారుతావో, ఎప్పుడైతే నువ్వు మార్పు చెందుతావో, అప్పుడు నువ్వు అనేకుల ఎదుట సాక్షిగా నిలబడతావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమును వినుట యందు శ్రద్ధ గలవారముగా ఉండాలి. ఎవరు దేవుని వాక్యాన్ని విన్నారు? మరియా దేవుని వాక్యమును వినింది. ఆయన బోధన ఉంది, బోధనే వాక్యం అండి. నిజంగా అది ఎక్కడుంది? లూకాసు వార్త. ఎందుకంటే రెఫరెన్స్లు చెప్తూ పోతే మనకు సమయం సరిపోదు కనుక ఎక్కువ అవుతుంది. నేను ఊరికి చూపించి త్వరగా ముందుకు. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మరియా మార్తల గురించి సవివరముగా రాయబడి ఉంటుంది. అయితే మార్త విస్తారమైన పనులు, మనం కూడా ఇళ్ళల్లో విస్తారమైన పనులు, ఇంకిక్కడుండి విందాంలే, ఇక్కడ నుంచి నాకు యంత్రం వినపస్తుంది, నేను వింటున్నానులే అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు కనుక నువ్వు విన్న వాక్యమును బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడండి. నువ్వు దేవుని సన్నిధానంలో ఉండకుండా ఎక్కడెక్కడ ఉండి వాక్యాన్ని వింటా అంటే
జీవితంలో మార్పు రాదండి. నిజంగా మార్త కూడా ఇద్దరు ఇంటికి ఆహ్వానించారు, మార్త మరియలు. కానీ ఆమె ఒకవేళ బోధ ఆమె వింటూ ఉండొచ్చు, కానీ ఆమె ధ్యాస అంతా దేని మీద ఉంది? పరిచర్య. అనగా అది కూడా ఒక పరిచర్యనండి, భోజనం చేయడం కూడా. నిజంగా విస్తారమైన పనులు పెట్టుకుంది, ఆయన బోధన వినలేకపోయిందండి. కానీ మరియ మాత్రము అవసరమైనది ఒక్కటే అని గ్రహించి ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన బోధను విని తన జీవితాన్ని వెలుగుకరముగా మార్చుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. చలమా ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలంటే యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏది యోగ్యము, ఏది మంచిది, ఏది చెడ్డది అనే విషయం పైన మనము శ్రద్ధ కలిగే వారముగా ఉండాలి. చాలామంది స్త్రీలు యోగ్యమైన వాటి యందు శ్రద్ధ లేనటువంటి వారిగా ఉంటున్నారు. కానీ నాబాలు యొక్క భార్య ఎవరండి? నేను చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను కదా. నాబాలు యొక్క భార్య ఎవరు? వెరీ గుడ్, అబిగైల్. ఆమె ఎలాంటి యోగ్యమైన వాటి యందు మాత్రమే శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఏది యోగ్యమో? నిజంగా ఆ నాబాలు దుర్మార్గుడు, మోటువాడు, కఠినస్తుడు అయినప్పటికీ తన మీదకి, తన కుటుంబం మీదకి ఎలాంటి శిక్ష రాకుండా ఏం చేసింది? తన భర్త చేసినటువంటి పొరపాటును తన తప్పుగా ఎంచుకొని దావీదు యొద్ద పశ్చాత్తాపపడినటువంటి స్త్రీగా ఉన్నదండి. నిజంగా ఈనాడు నిజంగా భర్త చేసే పొరపాటును భార్య తనదని ఎంచుకొని దేవుని యొద్ద పశ్చాత్తాపపడుతుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అబిగయేలు జ్ఞానముతో యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉంది. దేవుని ఉగ్రతను తన కుటుంబం మీదకి కానీ తన మీదకి కానీ రాకుండా కాచుకునిన్నటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఈనాడు నీవు నేను ఏ స్థితిలో ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మొట్టమొదటిగా మనము వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమందు శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనంలో మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాను. ప్రభు దృష్టికే కాదు కానీ మనుషుల దృష్టికి కూడా యోగ్యముగా ఆలోచించుకునే వారిగా ఉండాలి. నిజంగా చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగినటువంటి వారముగా ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుని, మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమునైనవి ఉన్నవి కానీ. చాలమ్మా, ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అంటే
సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలంట. మంచి పనులు చేయుట యందు శ్రద్ధగా ఉండాలంట. నిజంగా ఏంటి మంచి పనులు? ఏంటండి మంచి పనులు? ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, అనాథలను ఆదరించడం, బీదల యొద్దకు వెళ్ళి నీ చేతనైన సహాయమును చేయడం. అంత మాత్రమే కాకుండా దేవుని పరిచర్య విషయంకు కూడా మన తోడ్పాటును మనము చేసేవారిగా ఉండాలంట. నిజంగా జ్ఞాపకం సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలంట. నిజంగా ఎవరైనా మంచి పనులు చేస్తున్నారనుకో వాటికి సహకరించారండి. సహకరిస్తారా? వేలెత్తి చూపేవారిగా ఉంటారండి. కానీ సత్క్రియలు చేయుట యందు సంఘములో ఉన్న స్త్రీలను పురుషులను శ్రద్ధ కలిగిన వారిగా, మంచి పనుల్లో పూడుకునే వారముగా ఉండాలంట. నువ్వు మంచి పని చేసే వ్యక్తిగా ఉండాలంట. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో నీకు ఏది ఇష్టమో అది చేయుటకు నువ్వు ఇష్టపడే బిడగా ఉండాలంట. నిజంగా సత్క్రియలు చేస్తున్నామండి? మంచి పనులు చేస్తున్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలంట. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలంట. నిజంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బీదలను ఆదరిస్తారండి వారికి తగిన వారైతేనే, అవునా కదా? నాకు సమానం ఉన్నవారైతేనే నేను ప్రేమిస్తాను అంటారు, అవునా? కానీ బీదల వైపు ఎవ్వరు కూడా కన్నెత్తి కూడా చూడరండి. చూస్తారా? నిజంగా మనం ఆ స్థితి ఉండదు. దేవునిలో తారతమ్యము లేదండి. ఉందా? దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. ఆయన సత్క్రియలు చేయటం యందు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడండి. మరి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఉన్న నీవు సత్క్రియలు చేయటంలో శ్రద్ధ లేదు ఎందుకండి? ఎవరైనా బీదవాడు కనిపిస్తే వీంతో నాకేం పనిపా అంటారు, అవునా కదా? కానీ పెద్దలు ఒక శాస్త్రం చెప్పారు కదా, ఏంటండి? మసిబట్ట కూడా ఒక దినాన, దిబ్బ మీద పడినటువంటి మసిబట్ట కూడా ఒక దినాన ఉపయోగపడుతుంది. నువ్వు పనికిరాడు అన్నవాడే ఒక దినాన నీకు పనికొచ్చేవారుగా ఉంటారంట. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనలో తారతమ్యం ఉండకూడదండి. మనం ఎవరము? దేవుని పిల్లలమండి. అందరము కూడా సమానమేదండి. ఉన్నది ఏదో నీ ఇంట్లో మాత్రమే నువ్వు గర్వించాలి, కానీ లోకములో మాత్రము గర్వించకూడదు. ఒకవేళ దేవుని సన్నిధానం అస్సలు గర్వించకూడదండి. అందరితో కలిసిపోవాలి, అందరితో సమానంగా ఉండాలి. నాకేంటి నేనేంటి అనే అహంభావం మనలో ఎక్కడ కూడా ఉండరాదు. అయితే ప్రతి విషయం అందు కూడా మనం సత్క్రియలు చేసే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచునట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి అని లేఖనములలోనే మనుషులకు ప్రయోజనకరమైనది ఏదండి? సత్క్రియలు చేయుటయే ప్రయోజనకరం అండి. నిజంగా మంచి పనులు చేసేవారిగా ఉండాలంట. నిజంగా ఒక్కసారి మనం మనల్ని ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మరికి ఎవరైనా దీనులు కానీ కనపడినప్పుడు మనం ఏం చేయాలంట? తగిన సహాయం చేయాలంట. చేస్తున్నామండి? అస్సలు చెయ్యమండి. ఒక్కసారి అందుకోసమే సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగి ఉండాలంట. ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తానండి. ఒక స్త్రీ, అంటే పేరు మాత్రం వదిలేండి, ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక స్త్రీ ఉందంట, ఆమె అనేక పనులు చేస్తూ ఉందంట, మంచి పనులు. ఎవరొచ్చి ఏ సంఘస్థులు వచ్చి అడిగినా కూడా తన తగిన సహాయము చేస్తుంది. కానీ ఆమెలో ఏం లేదు? మారు మనస్సు లేదండి. దేవుని యందు విశ్వాసము లేదండి. పేరుకు మాత్రము క్రైస్తవురాలు, విశ్వాసురాలండి. కానీ మారు మనసు అనేది
లేదండి. కానీ ఆమె మంచి క్రియలే చేస్తుంది. కానీ నీ మంచి క్రియలను బట్టి నీలో మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవండి. అందుకోసమే సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగి ఉండే వారంగా ఉండాలి. అందుకోసమే విశ్వాసం ఉంచువాడు అని అక్కడ మనం లేఖనంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నీవి సంగతులను గుర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నా. ఇవి మంచివనియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ నిజంగా దేవుని పని చేయుట యందు సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ గలవారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తున్నా. సత్క్రియలు అనగా మంచి క్రియలు. తబిత ఏం చేసిందండి? ఏం చేసింది? బీదలను, విధవరాన్లకు, అనాథలకు, దిక్కులేని పిల్లలకు తనేం చేసింది? బట్టలు గుట్టి ఇచ్చింది. ఆమె చనిపోయినప్పుడు అందరు కూడా అంగలార్చారండి. లేరా? ఆమె చేసిన సత్క్రియలను బట్టి ఆమె ఎంతగానో మెప్పు పొందినటువంటి స్త్రీగా ఉంది. నిజంగా ఈనాడు నీలో సత్క్రియలు ఉన్నాయండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన సత్క్రియలను బట్టి మనల్ని దేవుడు మెచ్చుకునేవాడిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటుంది. నిజంగా తబిత సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉంది. మరి నీవు నేను తబిత వలె మంచి పనులు చేయుట యందు శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 12:24 శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చాలండి. వేటి యందు శ్రద్ధగా ఉండాలంట? పని చేయుట యందు శ్రద్ధ గల వారముగా ఉండాలంట. నేను ఇంకా ముగించేస్తానులేండి. 4 పని చెప్పాను కదా. మొట్టమొదటిగా వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలండి? వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి? దేవుని వాక్యమును వినుట యందు శ్రద్ధగా ఉండాలంట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నీ జీవితాన్ని మారుస్తుంది అండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే అవతలి కొండ యువతలికి తెప్పలాగా వేస్తానంటున్నాడండి. నిజంగా ఎంత గొప్ప సంగతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం ఎక్కడ వస్తుంది? దేవుని వాక్యమును విన్నప్పుడే వాక్యము వినుట యందు శ్రద్ధ గల వారంగా ఉండాలి. నిజంగా ఎవరున్నారండి? ఏ స్త్రీ ఉందండి? వచ్చాము పోయాము అన్నది కాదు, ఏమి నేర్చుకున్నాం అన్నది ముఖ్యం. ఏ స్త్రీ కలిగింది? మరియా. అక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కనపడతారు. కానీ మార్త మాత్రము విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియ మాత్రము అవసరమైనది ఒక్కటే అని ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన బోధన వింటుంది, దేవుని వాక్యమును వింటూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకో. మరి నీవు నేను ఆ రీతిగా ఉందామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రెండవది, వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి? యోగ్యమైన వాటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఏది యోగ్యమో ఏది అయోగ్యమో అనేది జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబిగయేలు గ్రహించింది జ్ఞానముతో. నా భర్త చేసిన పొరపాటు వలన మరి దేవుని ఉగ్రత మా మీదకి వస్తుంది అని దావీదు యొద్దకు ఎదుర్కొనబోయి జ్ఞానముతో ఏం చేసిందండి? యోగ్యముతో పశ్చాత్తాపపడినటువంటి స్త్రీగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి. మరి మూడోది, వేటి యందు శ్రద్ధ కలిగి ఉండాలంట? సత్క్రియలు చేయుట యందు శ్రద్ధ కలిగి ఉండాలంట. మంచి పనులు చేసే స్త్రీలముగా ఉండాలంట. ఏ స్త్రీ ఉందండి మంచి పనులు? ఏ స్త్రీ చేసింది?
తబిత చేసిందండి. తబిత ఏం చేసింది? అనేకులకు, అనాథలకు, విధవరాన్లకు, దిక్కులేని వారికి వస్త్రములను ఇచ్చిందండి. మిషిని కుట్టి ఇచ్చిందండి. ఆమె ఎంత శ్రద్ధ కలిగి ఉందంటే అంత శ్రద్ధ కలిగి, అందుకోసమే సత్క్రియలు చేయుటయందు శ్రద్ధ గల వారముగా ఉండాలంట. మరి నిజంగా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా జ్ఞాపకం చేసుకున్న పని చేయుటయందు శ్రద్ధ కలిగి ఉండాలంట. అందుకోసమే శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారు ఏం చేస్తారంట? ఏలుబడి చేస్తారంట. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు ఏం చేస్తారు? ఇంకా అన్ని వెట్టి పనులు చేస్తారంట. ఏంటికి పనికి రానటువంటి పనులనే చేస్తారంట. అందుకోసమే మనం జ్ఞాపకం పని చేయుటయందు శ్రద్ధ గలవారంగా ఉండాలంట. మరి పని చేయుటయందు శ్రద్ధ గలవారు ఎవరున్నారండి? నేను స్త్రీల గురించి కాబట్టి 4 స్త్రీలను గుర్తుకు చేశానండి ఈరోజు. ఏ స్త్రీ ఉందండి? దేవుని పరిచర్యలో పౌలుకును సహోదరిగా ఉంటూ, పరిచర్యలో పాలు భాగస్తురాలుగా ఉంటూ, మరి పౌలు రాసినటువంటి ఉత్తరాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిందండి. ఏ స్త్రీ అండి? పరిచర్యలో ఎంతగానో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ. తనకు మరి ఆమె పరిచర్య చేసేటప్పుడు తన కాళ్ళకు చెప్పులు లేకున్నా కూడా కొండలు గట్లు ఎక్కి ఆమె నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేసినట్లు కూడా మనం చూద్దాం. సముద్రములలో ప్రయాణం అంటే ఆమె దేనికి కూడా భయపడలేదండి. భయపడిందా? దేనికి కూడా ధైర్యంగా పరిచర్యలో పని చేయుటకు సిద్ధపడిందండి. శ్రద్ధగా పని చేయుటకు సిద్ధపడింది కనుకనే దేవుని గ్రంథంలో ఆమె పేరు లిఖించడము జరిగింది అనేది జ్ఞాపకం చేసుకునే. అందుకోసమే పని చేయుట యందు శ్రద్ధ గల వారముగా ఉండాలి. ఇంకొక స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్తను కోల్పోయింది, ఇంకా 84 సంవత్సరములు కూడా దేవుని పనిలో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ ఒకరున్నారండి. హన్నా వేరు, అన్నా వేరండి. అన్నాను ఒక ప్రవక్తి భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే సంసారము చేసినదై మిగతా 84 సంవత్సరములు దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రయ్యంబవళ్ళు ఆయన పరిచర్య చేయిచూ వచ్చినట్లు కూడా మనం చూస్తుంటాం. మరి ఈనాడు నీవు నేను ఎలా ఉన్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మరి హన్నా వలె, పీబే వలె, మరి తబిత వలె, అబిగయేలు వలె, మరియ వలె మన ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే ఒకసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పని చేయుట యందు శ్రద్ధ కలిగి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. అపవాదికి చోటీయకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. చాలమ్మా, ఏం చేస్తూ కష్టపడాలంట? మంచి పని చేస్తూ చేతులతో కష్టపడాలంట. కష్టం చేయకుండానే సంపాదించాలనే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఉన్నారా లేదా? పని చేయకుండా ఏది కూడా సంపాదించుకోలేమండి. శ్రద్ధగా పని చేయాలి. ఆ పనికి తగిన ఆశీర్వాదము దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడ మనం అపవాదికి చోటీయకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. మంచి పనులు చేయించు కష్టపడాలంట. నిజంగా మంచి పనులు చేస్తున్నామండి?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ ఇంతవరకు మనలో మంచి పని చేసే లక్షణము లేకపోతే ఈ దినము నుంచి, ఈ సమయము నుంచి మనము నేర్చుకునే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. నీ మందిరంలో నా తండ్రి ఇంతగానో వాక్యంతో స్తుతించి మహింపరిచాం ప్రభువా. నా తండ్రి ఈ వాక్యం మా హృదయంలో భద్రపరిచిన తండ్రి, నీరు కట్టి